వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క టీచర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేవాటికి టీచర్లకు స్పాట్ కష్టాలంటూ ఒక్కో పేపర్కి కేవలం ₹6.60 అంటూ గతంలో 50కి పైగా ఇప్పుడు 100 మార్క్స్లకైనా ఉపాధ్యాయులకు ఇచ్చేది అంతే అంటూ ఈ యొక్క టీచర్స్ సంబంధించి 10th క్లాస్ ఈ నడుమ 10th ఎగ్జామ్స్ అయితే జరిగినాయి అనమాట. ఆ యొక్క స్పాట్ వాల్యుయేషన్కి సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. మినహాయింపులకు సంబంధించి కానీ ఒక్కో పేపర్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మనకి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి MLHP నియామకాలకు కౌన్సిలింగ్ ప్రారంభం అంటూ దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. 4755 వేకెన్సీస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నియామకాలు చేపట్టినట్టు, అదేవిధంగా జోన్లను బట్టి 19వ తేదీ వరకు కౌన్సిలింగ్ పూర్తయ్యాక అభ్యర్థులకు పోస్టింగ్లు. గత ఇయర్ 3393 పోస్టుల భర్తీ అంటూ ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఉంటాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్కి సంబంధించి అనమాట. ఇంకా మనకి జోన్ల వారుగా చూసుకున్నట్టే వైజాగ్ అయితే 974, రాజమండ్రి 1446, గుంటూరు 967, కడప 1368 భర్తీ చేస్తున్నారనమాట. విశాఖపట్నం జోన్లో వచ్చేవాటికి 18th వరకు, రాజమండ్రి కడప జోన్లలో 19th వరకు కౌన్సిలింగ్ అనమాట. గుంటూరు జోన్కి సంబంధించి ఇలా జోన్లో ఇది సంబంధించి మనకైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కౌన్సిలింగ్ అయితే జరుగుతుందంటూ. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి PRC వర్తింప చేయాలంటూ CSకు ఉద్యోగుల సంఘాల వినతి అంటూ ఈ యొక్క ఉద్యోగుల PRC స్కేల్ కానివ్వండి అలవెన్స్లపై ఈ యొక్క ఆర్డర్స్ ఇవ్వాలంటూ పబ్లిక్ సెక్టర్ విశ్వవిద్యాలయ సొసైటీలు గురుకుల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 years వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఇక్కడ వీరు తమ డిమాండ్స్ని అయితే తెలియజేశారంటూ ఇక్కడ కూడా రావడం జరిగింది అనమాట. అదేవిధంగా CPSకి సంబంధించి క్యాన్సిలేషన్కి సంబంధించి కూడా రావడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క బదిలీలు పదోన్నతులు షెడ్యూల్ ప్రకటించి పూర్తి చేయాలంటూ ఈ యొక్క మ్యూచువల్ బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలి. కొత్త లోకల్ క్యాడర్లు స్పౌస్ బదిలీలు పరిష్కరించాలి. ఉపాధ్యాయ MLC అంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. వీరి యొక్క ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్స్ సంబంధించి ప్రధానోపాధ్యాయులు, MEOలు, డైట్ లెక్చరర్స్ వీరికి ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్స్కి సంబంధించి వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ అయితే నిలిచిపోయాయి ఈ యొక్క 13 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి, అంటే డివిజన్ జరగకముందు ఉన్నటువంటి 13 డిస్ట్రిక్ట్కి సంబంధించి అనమాట. మనకు అదేవిధంగా ప్రమోషన్లు బదిలీలకు బ్రేక్. ఇక ఈ టీచర్లకు పదోన్నతులు లేనట్టే ముందుకు సాగిన బదిలీల ప్రక్రియ సమస్యలతో ముందుకెళ్ళడం కష్టం ఉంటున్న అధికారులు, ఆందోళనకు సిద్ధమవుతున్న టీచర్ సంఘాలు అంటూ దీనికి సంబంధించి కూడా సేమ్ ఈ యొక్క MEO కానీ HMలకు సంబంధించి DEOల భర్తీ ప్రమోషన్స్ ప్రక్రియ అనేక సమస్యలు అయితే ప్రజెంట్ వెంటాడుతుంటూ వీటన్నిటి తాత్కాలికంగా నిలిపివేశారంటూ దీనికి సంబంధించి మనకి ప్రధానంగా రావడం జరిగింది. ఇక MEO, డిప్యూటీ DEO వంటి పోస్టుల విషయంలో కోర్టు కేసులు వెంటాడుతున్నాయి అనమాట. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఈ పోస్టులు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది, కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనకి ఏదైతే అప్డేట్స్ అనేవి రావడం జరిగిందనమాట. తక్షణమే షెడ్యూల్ రిలీజ్ చేయాలని వీరైతే కోరడం జరిగింది. ఇక మనకి అదేవిధంగా ఇండియన్ రైల్వేస్కి సంబంధించి రైల్వే అప్రెంటిస్ భర్తీకి నోటిఫికేషన్ జారీ. రైల్వే శాఖలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయిందనమాట. సో కొత్తగా వచ్చి 2927 అప్రెంటిస్ పోస్టులకు ఈ నెల 20లోగా అప్లై చేసుకోవాలంటే indianrailways.gov.in వెబ్సైట్లో చేసుకోవచ్చు అనమాట. ఇక మనం నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి. అదేవిధంగా ITI సర్టిఫికేట్ పొందిన విద్యార్థులు ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా భావించవచ్చు అంటూ దీనికి సంబంధించి 15 to 24 years మధ్య ఎవరైతే ఇక్కడ ఉంటారో వారికి ఇవ్వాలంటూ ఇక జనరల్ OBC EWS కేటగిరీ అభ్యర్థులు ₹100 ఫీజు అయితే చెల్లించాలి. ST SC దివ్యాంగుల మహిళలకు ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. అధికార వెబ్సైట్లో దీనికి సంబంధించి మనకి లింక్ అయితే ఉందన్నమాట. స్టే ఫండ్ చెల్లిస్తారనమాట ఎంపికైన వారికి అప్రెంటిస్ అనమాట దీనికి సంబంధించి. సో ఇదన్నమాట ఈరోజు ప్రధానంగా టీచర్స్ కానివ్వండి, రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, రకరకాల జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట ఈరోజు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.